ఆన్లైన్ లో బిర్యానీలు అంటూ లొట్టలేసుకొని ఆర్డర్ చేసేస్తున్నారా? అలాంటి వారికి ఇదొక షాకింగ్ వార్త. 3 రోజుల క్రితం చేసిన బిర్యానీని ఫ్రిడ్జ్ లో భద్రపరిచి వేడి చేసి సేల్ చేస్తోంది ఓ బిర్యానీ సెంటర్. ఓ స్టోర్ రూమ్ కు రెస్టారెంట్ పేరు పెట్టి కస్టమర్లకు కుళ్ళిపోయిన ఆహారాన్ని డెలివరీలు చేస్తుంది. ఈ ఘటన హైదరాబాద్ బంజారా హిల్స్ లో వెలుగు చూసింది. ఎంత గలీజ్ అంటే బిర్యానీలు ఎంత మోసం ప్రజలు మోసం చేస్తున్నాడు. స్టాక్ మెయింటైన్ చేసి మొత్తం ఎన్ని బిర్యానీ భయ్యా ఏ कौन कह सकते बोलो बोलो इधर हम को आपका ओनर आ रहा है आओ बोलो पहले आके बात करो बोलो। బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని వెంకటరమణ కాలనీలో నివసించే కొండారెడ్డి ఆదివారం ఉదయం జొమాటోలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. రోడ్ నెంబర్ 2 లోనే ఉన్న లక్కీ బిర్యానీ షవర్మా రెస్టారెంట్ నుంచి డెలివరీ బాయ్ చికెన్ బిర్యానీ తీసుకుని కొండారెడ్డికి అందించాడు. పొట్లం విప్పి చూడగా బిర్యానీ నుంచి దుర్వాసన వచ్చింది. పరిశీలించగా కొంత కుళ్ళిపోయి కనిపించింది. వెంటనే ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్కీ బిర్యానీ సెంటర్ కు వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఫ్రిడ్జ్ లో 80 బిర్యానీ ప్యాకెట్లు కనిపించాయి. బిర్యానీ ఇవన్నీ ఆ నుంచి దగ్గర ఉంది బాయ్. అబా బాబా 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 आओ भाई इधर आओ। జీడిమెట్లలో సదరు హోటల్ యజమాని ఇర్ఫాన్ బిర్యానీని తయారు చేసి ఇక్కడి అవుట్లెట్ లో భద్రపరిచినట్లు తనిఖీలో గుర్తించారు పోలీసులు. ఆర్డర్ రాగానే వాటిని ఓవెన్ లో వేడి చేసి ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నట్లు తేలింది. 3 రోజుల క్రితం చేసిన బిర్యానీని ఇలా ఫ్రెష్ బిర్యానీగా అమ్మేస్తున్నాడు ఇర్ఫాన్. తనిఖీలు చేసిన పోలీసులు హోటల్ యజమాని ఇర్ఫాన్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.